ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడ చూసినా ప్రగతి నగర్ లొకేషన్ కి ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే ప్రగతి నగర్ లొకేషన్ ప్రతి దానికి కూడా చాలా నియర్ బై లో అన్ని కూడా అందుబాటులో సదుపాయాల్లో ఉంటుంది. ఈ ప్రగతి నగర్ లొకేషన్ లో మీకైతే లగ్జరియస్ ప్రీమియం అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ అంటే తీసుకొచ్చాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనకి ప్రగతి నగర్ లొకేషన్ లో ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చాయండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో. అలాగే ఇప్పుడు సరౌండింగ్ లొకేషన్స్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ చూస్తున్నారు కదా. అపార్ట్మెంట్స్ కి ఆనుకొని మొత్తం సరౌండింగ్ లో మొత్తం అపార్ట్మెంట్స్ కి ఆనుకొని ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫ్లాట్స్ వచ్చాయి. అపార్ట్మెంట్ ఎదురుగా 30 feet రోడ్, సరౌండింగ్ మొత్తం చూస్తున్నారు కదా, చాలా ప్రైమ్ లొకేషన్ అండి. అలాగే ఒకసారి ఎలివేషన్ చూసుకుంటున్నట్లయితే క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీ యూజ్ చేసి అనేది మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, శాండ్, రెడ్ బ్రిక్ అవన్నీ కూడా, సిమెంట్ కూడా ప్రతిదీ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు. మనకి 2 entrances ఉన్నాయండి. బయట గార్డెనింగ్ కి కూడా స్పేస్ మంచిగా ఇచ్చినారు. 30 feet రోడ్ అపార్ట్మెంట్ ఎదురుగా. ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా లోపలికి వెళ్ళి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. వర్క్ అనేది అండర్ ప్రాసెస్ లో ఉందండి. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ అన్ని కూడా మనకి ఇస్తారు, ఎమ్యూనిటీస్ అవన్నీ ఉంటాయి. సో అక్కడ మనకి చూస్తున్నారు కదా, ట్రాన్స్ఫార్మర్ కోసం కట్టారు అండ్ ఇక్కడ మనకి జనరేటర్ అవన్నీ స్పేస్ ఇచ్చారు. అలాగే మనకి సెట్ బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. సో మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా. దీంట్లో టోటల్ గా మనకి 10 units అండి. ప్రతి ఫ్లోర్ కి 2 units అనేటివి ఇస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి లిఫ్ట్ ఏరియా. సో ఇది కూడా వర్క్ అవుతుంది. 1 month మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ లిఫ్ట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టేర్ కేస్. ఆలస్యం చేసుకోకుండా పైకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం. సో ఫైనల్ గా అయితే మనం పైకి వచ్చేసామండి. వీళ్ళ దగ్గర మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ మనకి నార్త్ అండ్ ఇటు సైడ్ మనకి ఈస్ట్. ఒకసారి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం. అయితే మన దగ్గర 1210 and 1230 SFT లో మనకి ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. ఈస్ట్ అండ్ నార్త్ చెప్పాను కదా. ఈస్ట్ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి మనం స్టెయిన్లెస్ స్టీల్ అది గేట్ కూడా పెట్టుకోవచ్చండి. సో ఇదంతా మనకి కారిడార్ స్పేస్. ఇటు సైడ్ కూడా మనకి మొత్తం కారిడార్ స్పేస్. ఇది నార్త్ ఫేసింగ్, ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి లోపలికి వెళ్ళి మనం ఫ్లాట్ చూసుకొని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇది మనకి మెయిన్ డోర్ ఇక్కడ వస్తుందండి. ఇదైతే మనకి క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్ ఫ్రేమ్ అనేది పెట్టారు, చౌక్. అండ్ ఇప్పుడు ఇక్కడ హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి విండో కూడా వస్తుంది, స్లైడింగ్ టైప్ అండి. క్వాలిటీకి మాత్రం కాంప్రమైజ్ కాలేదు. అలాగే ఇది మనకి 1210 and 1230 SFTs లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే అన్డివైడెడ్ షీట్ చూసుకుంటున్నట్లయితే 40.5 వస్తుంది. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ కి 40.5, అలాగే నార్త్ ఫేసింగ్ కి 39.5. ఇది ఇక్కడ మనకి పూజ రూమ్ పక్కనే మనకి కిచెన్ ఏరియా అనేది ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ బొమ్మరిల్లు అవాస్, ప్రగతి నగర్ లొకేషన్ లో ఉంది. టోటల్ గా 400 square yards. మనకి వెస్ట్ ఫేసింగ్ లో మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్ ఎదురుగా చెప్పాను కదా, 30 feet రోడ్. కిచెన్ కి ఆనుకునేది మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ కిచెన్ ఏరియాలో ఈజీగా 2 to 3 members ఉండొచ్చు. సజ్జా ఇచ్చారు. ఇప్పుడు నేనున్న ఏరియా అయితే డైనింగ్ ఏరియా. అండ్ ఇటు సైడ్ చూసుకునేట్లయితే ఈ పాయింట్స్ ఇచ్చారు కదా, ఇక్కడ మనం వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకునేట్లయితే చాలా పెద్ద విండో ఇచ్చారు. ఇప్పుడు మొత్తం మనం కిచెన్ చూసాం, పూజా రూమ్ చూసాం, డైనింగ్ ఏరియా చూసాం, ఇప్పుడు బెడ్రూమ్స్ చూసాం. ఇప్పుడు మీరు ఈస్ట్ తీసుకోండి, నార్త్ తీసుకోండి, మన దగ్గర 2 BHK మాత్రమే ఉన్నాయండి. సో దీంట్లో మనకి వేరియంట్స్ అనేటివి ఉన్నాయి. ఇది మనకి GHMC అండర్ లో వస్తుంది. ఓన్లీ 2 BHK ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. 20% పే చేస్తున్నారండి, 80% బ్యాంక్ లోన్ వస్తుంది. సో టోటల్ గా ఇది G+Y అండి. 10 units. ఆల్రెడీ కొన్ని యూనిట్స్ సోల్డ్ అయినాయి, కొన్ని యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అనదర్ బెడ్రూమ్ చూద్దాం. సో మీ అందరికీ తెలిసింది కదా, ప్రగతి నగర్ చాలా ప్రైమ్ లొకేషన్. అన్నిటికీ కూడా చాలా నియర్ బై లో రీచ్ అవ్వచ్చు. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, బెడ్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ పైన చూసుకుంటున్నట్లయితే పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఇంటీరియర్ చేసుకోనికి చాలా ఈజీగా మనకి ఉందండి. ఎందుకంటే సెల్ఫ్స్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఇంటీరియర్ వర్క్ చాలా త్వరగా అవుతుంది. సజ్జా కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, డీటెయిల్స్ అయితే చాలా మంచిగా ఇచ్చేసి చెప్పేశాను. హ్యాండ్ ఓవర్ అయితే మనకి నెక్స్ట్ మంత్ ఇస్తానంటున్నారు. అన్డివైడెడ్ షేర్ కూడా మనకి 40 square yards 40.5 అలాగే 39 square yards ఇస్తున్నారండి. మళ్ళీ చెప్తున్నా 1210 and 1230 SFT లో మనకైతే ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. 100% వాస్తు
24/7 వాటర్ ఫెసిలిటీ. ఫ్లాట్ చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. సో మనకి 2 ఫేసింగ్స్లో అవైలబుల్లో ఉన్నాయండి, నార్త్ అండ్ ఈస్ట్. అన్డివైడెడ్ షేర్ కూడా మనకి చూసుకుంటున్నట్లయితే 40.5 అలాగే 39.5లో ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్. ప్రగతి నగర్ లొకేషన్లో మనకి ల్యాండ్ వాల్యూని చాలా హైగా ఉంది. అటువంటిది వీలైతే చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఫ్లాటే ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర మొత్తం యూనిఫామ్ లెవెల్ లాగా మనకి కస్టమర్స్ ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి 2 BHK ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే సరౌండింగ్స్లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ కూడా నియర్ బైలో ఉన్నాయి. ఇప్పుడు ఆలస్యం తెలుసుకోకుండా మన ప్రైస్ చూసుకుంటున్నట్టయితే 5400 పర్ SFT అంటున్నారండి. 4 lakhs ఫర్ ఎమ్యూనిటీస్ అంటున్నారు. ఈ 5400 ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్, లొకేషన్ ఎక్కడ ఉంది, దీని ప్రైస్ ఏంటి, ఫైనల్ అవుతుందా కాదా, ఇవన్నీ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, వాళ్ళకి కాల్ చేస్తారండి. వాళ్ళు క్లీన్ అండ్ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఆలస్యం చేసుకోకుండా నేను మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తున్నందుకు నేను మీ నుంచి కోరుకునే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.